హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కదండి, లీవ్ ఉంది, ఈరోజు హాలిడే అనమాట. అందుకని కొద్దిగా ఇంకా లేట్ లేచి జస్ట్ ఇప్పుడే టీ అయితే చేస్తున్నాను. సో నాకు మార్నింగ్ లేవగానే ఫుల్ ఇంకా కోల్డ్ అండి, అసలుకి అర్థం కావట్లేదు ఎందుకు. ఇంకా ఇక్కడ చూడండి, గ్యాస్ స్టవ్ డైలీ క్లీన్ చేసినా కానీ ఈ పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఇంకా నిన్న నైట్ నేను పడుకునే ముందు క్లీన్ చేయలేదండి, అందుకని ఇప్పుడు చేసేస్తున్నాను. అంటే డీప్ క్లీన్ ఏం కాదు, జస్ట్ ఆల్రెడీ నేను క్లీన్ చేసే పెట్టానమాట. పూర్తిగా డీప్ క్లీన్ వీడియో చూపించాను కదా. ఇక్కడ చూడండి, మీతో మాట్లాడుతుండగానే ఇక్కడ టీ అయితే బాయిల్ అవ్వడానికి వచ్చింది. స్టీల్ గ్యాస్ స్టవ్ మీద ఎంత రుద్దినా పర్వాలేదండి, రుద్ది బాగా క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఇంకా ఈ గ్లాస్ది ఉంటుంది కదా, అస్సలు రుద్దకూడదు అనమాట. కొద్దిగా రబ్ చేసినా కానీ మొత్తం స్క్రాచెస్ పడిపోతాయి. అందుకనే ఇలా మెత్తటి క్లాత్ తీసుకొని దీన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. ఈరోజు ఇంకా పిల్లలకి స్కూల్ అయితే లేదు, ఇంకా బయట కూడా పోవాల్సి ఉందండి. బయట కూడా వెళ్ళి రావాలి, కొద్దిగా పని ఉందన్నమాట. చూడండి, అయిపోయింది క్లీన్ మొత్తం. ఇలా ఒకసారి డీప్ క్లీన్ చేసి పెట్టుకొని ఇలాంటి మెత్తటి క్లాత్ పెట్టుకున్నాం అనుకోండి, క్లీన్ ఈజీగా. ఇంకా వంట చేసిన వెంటనే, అంటే ఇది గ్లాస్ది కదండి, కాబట్టి వంట చేసిన వెంటనే వాటర్ వేయకూడదు, లేదంటే బ్లాస్ట్ అవుతుందంట. అందుకని మనం పూర్తిగా ఈ స్టవ్ చల్లారిన తర్వాత పూర్తిగా మామూలు రూమ్ టెంపరేచర్కి వస్తుంది కదా, అప్పుడు మాత్రమే నీళ్ళు వాటర్ స్ప్రింకిల్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. మనం కుక్ చేసిన వెంటనే ఇది బాగా హీట్ అయిపోయి ఉంటుందండి మొత్తం సైడ్లకు. గ్లాస్ కూడా ఇది చిన్న బౌల్ పెట్టాను కాబట్టి హీట్ అవ్వలేదు. ఇంకా కొద్దిగా పెద్ద బౌల్స్ యూస్ చేస్తాను కాబట్టి మొత్తం సైడ్ల గ్లాస్ కూడా హీట్ ఎక్కిపోతుంది. అలాంటప్పుడు మనం వాటర్ వేసుకున్నాం అనుకోండి, స్ప్రింకిల్ చేసుకుంటే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. సో ఇది మాత్రం మర్చిపోవద్దండి క్లీన్ చేసేటప్పుడు, గ్లాస్ స్టవ్ ఉన్నవాళ్ళు. ఇంకా ఈరోజు స్కూల్ లేదు కాబట్టి ఇంకా మా పిల్లలు అయితే ఇంకా పడుకుంటున్నారు. టిఫిన్ ఏం చేయాలి, ఇదే టెన్షన్ అండి ఆడవాళ్ళకి. మార్నింగ్ లేవగానే టిఫిన్ ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయాలి, నైట్ డిన్నర్ ఏం చేయాలని. సో మీలో కూడా టెన్షన్ ఉంటుంది కదా, నాకైతే వర్క్ ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, నైట్ అయితే ఇంకా డిషెస్ ఏం వాష్ చేయలేదు, ఇంకా కొద్దిగా హెల్త్ బాగాలేనట్టుంది. అందుకని ఇంకా ఇవైతే నేను వీడియోస్ కోసం మళ్ళీ బయటకు తీసానండి. వీటిని అంటే మొత్తం క్లోజ్ చేసి పైన పెట్టేశాను అనమాట సన్సెట్ మీద. కానీ ఇంకా అంటే వీడియో కోసం యూస్ చేద్దాంలే, ఎన్ని రోజులని ఇలాగే పెట్టాలని మళ్ళీ తీసాను. సో చూసి ఉంటారు కదా నా వీడియోస్లో. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా చేసుకున్నానండి. ఉప్మా అలాగే చికెన్ పచ్చడి కూడా ఉందన్నమాట. సో చికెన్ పచ్చడి ఫుల్ ఇంకా ట్రెండింగ్లో ఉంది కదా. చికెన్ పచ్చడి అనే కాదు, పచ్చళ్ళన్నీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని చాలండి, ఇంకా ఆ పచ్చళ్ళు అలేఖ్య పచ్చళ్ళే వస్తున్నాయి. సో చెప్పాను కదండి బయటకు వెళ్ళాలి అని, బయటకు వెళ్ళి తెచ్చుకున్న గ్రోసరీస్ అన్నమాట. సో ఇవే ఇంటి దగ్గరే వెళ్ళానండి, డిమార్ట్కి అయితే వెళ్ళలేదు. ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాయిలే, అంత దూరం ఎక్కడ వెళ్తామండి, ఎండలు అయితే ఫుల్ ఉన్నాయన్నమాట. అసలు మా బాబు అయితే ఇంకా పాపం పోదాం మమ్మీ వెళ్దాం మమ్మీ ఇంటికి అంటున్నాడు. సో కిస్మిస్ పావు కిలో వచ్చేసి 85 ఇచ్చారండి. ఇంకా ఇవైతే 100 రూపీస్ అంట, 100 గ్రామ్స్. బాదం కాజు
ఇంకా పిస్తాషియో అడిగితే అది వచ్చేసి 190 అంట అండి. 100 గ్రామ్స్ 190 అంట. ఇంకా వద్దులేని అని తీసుకోలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ 4 kgs 100 రూపీస్. ఆనియన్స్ ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి కదా ఇంట్లో, అందుకని ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాను ఇలా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యూట్యూబ్లో చూసి నేను కూడా నాది నార్మల్ మిషనే కదా, దానిపైన ఎంబ్రాయిడరీ అయితే ట్రై చేశాను అనమాట. వస్తుందో లేదో అని చాలా బాగా చూపించారండి. అసలు చాలా బాగుందన్నమాట. ఎంబ్రాయిడరీ కూడా, ఫినిషింగ్ కూడా చాలా అసలు నీట్గా ఉందన్నమాట. వస్తుందో లేదో అని ట్రై చేశాను, బట్ ఆ టైప్లో అయితే రాలేదు అస్సలు. ఇక్కడ చూసారా, అస్సలు రావటమే లేదు ఎంత ట్రై చేసినా కానీ. బట్ మళ్ళీ నేను తర్వాత అన్నీ సెట్ చేసేసి వాళ్ళు అయితే అన్నీ తీసేశారండి. ఫుడ్ ప్రెషర్ అలాగే అందులో ఉన్న పార్ట్స్ అన్నీ కొన్ని తీసేశారనమాట. తీసి వేశారు, అయినా కానీ చాలా నీట్గా ఉంది. నాకైతే అస్సలు రాలేదు. చూడండి, ఫ్లవర్ ఇలా వేశాను కదా, అస్సలు ఇందులో ఉన్న ఒక పెటల్ కూడా అసలు సరిగ్గా లేదనమాట. అందుకని నేను ఇంకా ఎందుకు డిసప్పాయింట్ అవ్వడం అని మళ్ళీ అన్నీ సెట్ చేసేసి ఇలా ట్రై చేశాను. సో నార్మల్గానే అన్నీ మనం స్టిచెస్ వేసుకుంటాం కదా, అలాగనే అనమాట. ఇంకా దూరం కుట్టు పెట్టేసుకొని సో ఇలా అయితే వేశాను, ట్రై చేశాను అనమాట జస్ట్. సో చూసారా, ఇది కూడా అంత ఫినిషింగ్గా లేకపోయినా బట్ చూడ్డానికైతే బాగా కనిపిస్తుంది కదా. సో ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇలా ఏమైనా టాప్స్లో సింపుల్గా అయినా ట్రై చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. సో చూసారా ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి నేను పూర్తిగా సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతోనే వేసాను అనమాట, దాంతోనే స్టిచ్ చేశాను. బట్ టైం అయితే చాలా పడుతుందండి. సో ఇక్కడ చూసారా ఎన్ని లైన్స్ ఎన్నిసార్లు వేసానంటే చాలా టైం పడుతుంది. టైం అయితే చాలా తీసుకుంటుంది అనమాట. బట్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇంకా వదిలేయండి. నేనైతే జస్ట్ ట్రై చేయడానికి అయితే వేశాను, బాగా కనిపించింది నాకైతే. చూస్తానండి ఎప్పుడైనా మళ్ళీ ఏదైనా డ్రెస్ మీద కానీ లేదంటే దేని మీద కానీ వేసిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. సో ఇది ఎలా ఉందో, ఇది ఎంత నీట్గా ఉందో, ఫినిషింగ్ బాగుందా లేదా అనేది చెప్పండి. అండ్ కింద కూడా నేను సేమ్ కలర్ వేసింటే బాగుండేది, బట్ నేనైతే జస్ట్ ట్రై చేస్తున్నాను కదా అని ఇంకా ఈ లైట్ కలర్ అలాగే వదిలేసాను. ఇంకా డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను కదా, సో అలాగే వదిలేసాను. అది ఇంకా మార్చలేదు, జస్ట్ ట్రై చేస్తున్నాను కదా, ఎందుకు మరి అంత క్లియర్గా అని. సో చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా సండే స్పెషల్ ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి. నేనైతే బిర్యానీ చేయాలనుకుంటున్నాను, అండ్ మా బిర్యానీ వీడియో అయితే వస్తుంది. చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియోస్ మీకు వచ్చేస్తాయి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నేను డ్రెస్ స్టిచ్ చేస్తున్నానని చెప్పాను కదండి. సో ప్లాజో ప్యాంట్ అయితే చూపించాను కదా మీకు, ఇది స్టిచ్ చేశాను అని శారీలో. సో టాప్ అయితే ఇలా ఏ లైన్గా స్టిచ్ చేసేసాను. ఇంకా అడిగారండి, సో స్టిచ్ చేశాను కదా, ఏమి ఇంకా చూపించలేదు అని. సో షార్ట్లో అయితే పెట్టాను కదా, అండ్ దీనికి వచ్చేసి నెక్ ఇలా పెట్టాను అనమాట. ఫ్రంట్ నెక్ కొద్దిగా లుక్గా ఉంటుందని. అలాగే పైపింగ్ కూడా సేమ్ ఇదే క్లాత్తో వేశాను. నాకు పైపింగ్ క్లాత్ అయితే దొరకలేదు. ఇంకా ఇక్కడ అన్నీ అంటే దొరకవండి మాకు దగ్గరలో, అందుకని ఇంకా ఇదే క్లాత్తో వేసేసాను. అయినా కానీ లుక్ చాలా బాగుంది. సో నెక్ డిజైన్ ఎలా ఉందో చెప్పండి, ఓకేనా. సో ఫినిషింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అండ్ దీనికైతే ఇలా హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా ట్రై చేశాను అనమాట. సో ఇక్కడ చూడండి, చాలా ట్రెండీగా ఉన్నాయి కదా ఇప్పుడు, ఇవైతే యూట్యూబ్లో చాలా ట్రెండీగా కనిపించాయండి నాకైతే. అండ్ ఇవే మా పాప చెప్పింది, ఇవే ట్రై చేయి మమ్మీ, ఇవే బాగున్నాయి కదా అని. సో నేను కూడా ఇవే ట్రై చేశాను. జస్ట్ సాదా ఇచ్చారండి వాళ్ళు. ఇంకా నేను వచ్చేసి కింద ఇలా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాను అనమాట, బీడ్స్. సో చూసారా, బీడ్స్ అలాగే పర్ల్స్ కూడా వేసి ఇంకా ఇలా వేసేసాను. సో ఎలా ఉంది చెప్పండి, ఓకేనా. అండ్ ఇది ఇంకా ప్లాజో ప్యాంట్ అయితే నేను చాలాసార్లు ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, ఓకే అండి. సో నా షార్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, నేను ఆల్రెడీ మా రంజాన్ పండగకి అయితే వేర్ చేశాను అనమాట. వేర్ చేసి మీకు చూపించాను కదా. సో రంజాన్ డ్రెస్ అలాగే ఇది కూడా. సో ఇక్కడ చూడండి, దీని ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ కింద వచ్చేసి ప్లాజో, ఇంకా పైన వచ్చేసి ఏ లైన్ టాప్ అండి.
సో నెక్ నాకైతే ఫినిషింగ్ చాలా బాగా కుదిరింది అనిపిస్తుందండి. చూసారా, ఇంకా సింపుల్గా ఇలా స్టిచ్ చేసేసాను. సో ఇంకా మా మమ్మీ చూసి ఎందుకు ఊరికే కొత్త చీర వేస్ట్ చేయడం అనింది, కానీ తర్వాత స్టిచ్ చేసి తర్వాత నేను వేసుకున్నప్పుడు చాలా బాగుంది. అసలు డ్రెస్సే చాలా బాగుంది శారీ కన్నా. మంచి పని చేసేవాళ్ళ స్టిచ్ చేసుకోయింది అని చెప్పింది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది డ్రెస్ కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే నెక్ ఎలా ఉంది, ఇంకా హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి, ఓకే.